సాటి ఆడిదానిలాగా ఒక ఆడపిల్లకి తల్లిగా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎంత టెక్నాలజీ ఉన్న ఈ జనరేషన్లో కూడా ఒక ఆడపిల్లని కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మన ప్రభుత్వం, మన పోలీస్ వ్యవస్థ ఉందండి. అందరికీ తెలిసిన విషయమే. ఒక పీజీ స్టూడెంట్ని ఎంత కిరాతకంగా చంపేశారు. పీజీ అంటే మెడిసిన్ చదవాలంటే అంత ఆషామాషి కాదండి. కొన్ని గంటల తరబడి చదవాల్సి వస్తుంది పిల్లలు. అలాంటి ఒక స్టేజ్కి వచ్చిన అమ్మాయి ఆశలను, ఆ తల్లిదండ్రుల ఆశయాలన్నింటినీ మడ్డిపాలు చేసే హక్కు ఎవరు ఇచ్చారండి మగవాళ్ళకి? అలాంటి మగవాళ్ళని తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం కూడా వారాల తరబడి మేపడం కరెక్ట్ శిక్ష కాదండి. వాడికి ఉరివేయడం కూడా కరెక్ట్ శిక్ష కాదండి. వాడు ఇమీడియట్గా చేస్తాడు. అలాంటప్పుడు వాడిని కిరాతకంగా అమ్మాయిని ఎట్లా హింస పెట్టాడో వాడిని కూడా అలాంటి చిత్రహింసలు పెట్టేసి యావత్ ప్రపంచం చూసేలాగా టెలికాస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి బట్టలు కూడా చేసి చంపాలండి. అలాంటప్పుడే అందరికీ ప్రతి మొగళ్ళకు కూడా ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడాలన్నా, ఆడవాళ్ళ వైపు చూడాలన్నా కానీ మనకు భయం పుట్టేలా శిక్ష అమల్లో ఉండాలండి. నేనైతే ఆ తల్లిదండ్రులకు అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఎక్కడండి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అనేసి జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవాలు. ఎక్కడుందండి మన ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి భద్రత? ఎక్కడ రక్షణ ఉందండి? నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మనకు మన ఆడపిల్లలకి, మన ఆడవాళ్ళకి నిజమైన భద్రత, రక్షణ కల్పించినప్పుడే ప్రభుత్వము మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. నేనైతే అమ్మాయి తల్లిదండ్రులకు, అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.